ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహి గుప్త నవరాత్రులని పిలుస్తారు. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహిదేవి అమ్మ వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే వారాహిదేవి. ఈ అమ్మవారు సాక్షాత్తు లలితాదేవికి ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ గుప్త నవరాత్రులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు రానున్నాయి, ఈ 9 రోజులు అమ్మవారికి అలంకారాలు ఏమిటి, ఇంకా నైవేద్యాలు ఏమి సమర్పించాలి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారాహి అమ్మవారిని పూజించడం వలన ఎంత కష్టంలో ఉన్నా మనని కాపాడుతారు. అమ్మ అని పిలిస్తే చాలు అమ్మ మనని కాపాడుతుంది. ఇంకా అమ్మను పూజించడం వలన భూ సమస్యలు ఏమి ఉన్నా, ఇంకా శత్రువుల భయం నుండి మనని కాపాడుతుంది, మనని రక్షిస్తుంది. ఇంకా అమ్మ పంటలకు పొలాలకి సంబంధించి సస్య దేవతగా అమ్మను పూజిస్తారు. ఒక చేతిలో నాగలి కూడా ఉంటుంది, ఇంకొక చేతిలో రోకలి ఉంటుంది. ప్రతి సంవత్సరం మనకు 4 నవరాత్రులు వస్తాయి. జనవరిలో వచ్చే మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు, ఇంకా చైత్రమాసంలో వచ్చేటటువంటి చైత్ర వసంత లలితాదేవి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవి శరణ్ నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు అమ్మవారివి మనందరికీ తెలిసిన నవరాత్రులు. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రులని పిలుస్తారు. 2026వ సంవత్సరంలో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఈ అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో శుక్ల పాడ్యమి తిథి నుంచి శుక్ల నవమి తిథి వరకు రానున్నాయి. 2026వ సంవత్సరంలో స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శుక్లపాడ్యమి తిథి జూలై 15వ తేదీ బుధవారం నుంచి శుక్ల నవమి తిథి జూలై 23 గురువారం వరకు దేవి గుప్త నవరాత్రులు ఉన్నాయి. అమ్మవారిని వారాహీదేవి అమ్మవారిని రాత్రి వేళల్లో పూజిస్తారు. ఈ అమ్మవారిని ఎప్పుడు పూజించాలి అంటే ఉదయం లోపలే పూజించవాలి. అమ్మవారిని తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత అమ్మవారిని పూజించాలి. జూలై 2026వ సంవత్సరం 14వ తేదీన సాయంత్రం నుండి పాడ్యమి తిథి ఉంది. సూర్యాస్తమయం తర్వాత పాడ్యమి తిథి ఉంది కాబట్టి ఆ సమయంలో పూజలు చేయవచ్చు అమ్మవారికి. సూర్యోదయానికి ముందే 4:30 నుంచి 5:30 లోపల పూజ చేస్తే చాలా మంచిది. 9 రోజులు అమ్మవారిని అలంకరణలు, అమ్మవారి నైవేద్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ నేను నవదుర్గల రూపంలో ఉన్న అమ్మవారిని అలంకరణలు, నైవేద్యాల గురించి చెప్తాను. మొదటి రోజు పాడ్యమి తిథి గడియలు తెలియజేస్తాను. నవదుర్గ రూపంలో పూజ చేసుకునే వాళ్ళు మొదటి రోజు శైలపుత్రి దేవిగా పూజించాలి. ఈరోజు పాడ్యమి తిథి గడియలు 14వ తేదీ జూలై 2026 మంగళవారం సాయంత్రం 4:09 నుంచి పాడ్యమి గడియలు ప్రారంభమై 15వ తేదీ జూలై 2026వ సంవత్సరం బుధవారం మధ్యాహ్నం 1:51 వరకు పాడ్యమి గడియలు ఉంటాయి. ఈరోజు నైవేద్యం వచ్చేసి పాల పాయసం, పొంగలి అమ్మకు నివేదించాలి. అమ్మవారికి ఈరోజు
సూర్యోదయానికి ముందే 15వ తేదీన 4:30 నుంచి 5:30 లోపల అమ్మవారికి కలశం అఖండ దీపం పెట్టుకోవచ్చు. నవరాత్రుల్లో రెండవ రోజు 16వ తేదీ అమ్మవారిని పూజించుకోవచ్చు. బ్రహ్మచారిణి దేవి రూపంలో అమ్మవారిని పూజించాలి. ఈరోజు విజయ తిథి గడియలు వచ్చేసి 15 జూలై బుధవారం మధ్యాహ్నం 1:52 నుంచి 16వ తేదీ జూలై గురువారం రోజున ఉదయం 11:49 వరకు విజయ తిథి గడియలు ఉంటాయి. ఈరోజు నైవేద్యం కట్టె పొంగలి, పులిహోర అమ్మకు నివేదించాలి. నవరాత్రులలో 3వ రోజు చంద్రఘంటాదేవి రూపంలో ఆరాధించాలి. తదియ తిథి గడియలు వచ్చేసి 16వ తేదీ జూలై 2026వ సంవత్సరం గురువారం ఉదయం 11:50 నుంచి తదియ తిథి గడియలు ప్రారంభమై 17వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10:05 వరకు తదియ తిథి గడియలు ఉంటాయి. ఈరోజు అమ్మకు నివేదించవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం, బెల్లం పాయసం అమ్మకు నివేదించాలి. తరువాత నవరాత్రులలో 4వ రోజు కూష్మాండదేవి రూపంలో అమ్మను పూజించవచ్చు. ఈరోజు చవితి తిథి 17వ తేదీన శుక్రవారం రోజు జూలై ఉదయం 10:06 నుంచి 18వ తేదీన శనివారం రోజున ఉదయం 8:41 వరకు చవితి తిథి గడియలు ఉంటాయి. ఈరోజు అమ్మకు నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం, అల్లం గారెలు. నవరాత్రులలో 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అంటే స్కందమాతగా పూజించవచ్చు. పంచమి తిథి గడియలు వచ్చేసి ఈరోజు 18వ తేదీన శనివారం 8:42 ఉదయం నుంచి 19వ తేదీన జూలై ఆదివారం ఉదయం 7:42 వరకు పంచమి తిథి గడియలు ఉన్నాయి. ఈరోజు అమ్మకు నివేదించవలసిన నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం, దద్దోజనం అమ్మకు నివేదించాలి. నవరాత్రులలో 6వ రోజు కాత్యాయని దేవి రూపంలో పూజిస్తాము. ఈరోజు షష్ఠి తిథి గడియలు ఉన్నాయి. 19వ తేదీన ఆదివారం ఉదయం 7:43 నుంచి ప్రారంభమై 20వ తేదీన సోమవారం రోజున ఉదయం 7:11 వరకు షష్ఠి తిథి గడియలు వచ్చాయి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర, కేసరి అమ్మకు నివేదించాలి. నవరాత్రులలో 7వ రోజు అమ్మవారిని కాలరాత్రిగా పూజిస్తాము. కాలరాత్రి దేవి రూపంలో అమ్మను పూజించాలి. అమ్మకు నివేదించవలసిన నైవేద్యం రకరకాల పండ్లు అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. ఈరోజు సప్తమి తిథి. సప్తమి తిథి గడియలు వచ్చేసి 20వ తేదీన సోమవారం ఉదయం 7:12 నుంచి 21వ తేదీన మంగళవారం రోజున ఉదయం 7:10 వరకు సప్తమి తిథి గడియలు ఉన్నాయి. నవరాత్రులలో 8వ రోజు అమ్మను మహాగౌరీ దేవి రూపంలో పూజిస్తాము. ఈరోజు అష్టమి తిథి గడియలు వచ్చాయి. అష్టమి తిథి గడియలు 21వ తేదీన మంగళవారం రోజున ఉదయం 7:11 నుంచి ప్రారంభమై 22వ తేదీన బుధవారం ఉదయం 7:41 వరకు అష్టమి తిథి గడియలు ఉన్నాయి. ఈరోజు అమ్మకు నివేదించవలసిన నైవేద్యం పానకం, చక్కెర పొంగలి అమ్మకు నివేదించాలి. తర్వాత నవరాత్రులలో చివరి రోజు 9వ రోజు అమ్మను సిద్ధిదాత్రిగా పూజిస్తాము.
ఈరోజు నవమి తిథి గడియలు ఉన్నాయి. నవమి తిథి గడియలు 22వ తేదీన బుధవారం ఉదయం 7:42 నుంచి ప్రారంభమై 23వ తేదీన గురువారం రోజున ఉదయం 8:41 వరకు నవమి తిథి గడియలు ఉన్నాయి. ఈరోజు అమ్మకు నివేదించవలసిన నైవేద్యం మన శక్తి కొలది ఏదైనా అమ్మకు నివేదించవచ్చు. అమ్మకు పెరుగన్నం అంటే చాలా ఇష్టం. అమ్మకు వీటిలో పండ్లు అయినా, పెరుగన్నమైనా, పానకమైన ఏవైనా అమ్మకు నివేదించవచ్చు. అమ్మకు తాంబూలం ఇచ్చి, ధూపం ఇచ్చి అమ్మకు నమస్కారం చేసుకోవాలి. ఈ పూజను మనము తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే 4:30 నుంచి సూర్యోదయం అయ్యే లోపలనే 5:30 లోపలనే మనము పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మ ఆశీర్వాదం మనందరికీ లభిస్తుంది. వారాహిదేవి అమ్మ విగ్రహం లేకపోయినా లక్ష్మీ అమ్మవారికైనా పూజ చేసుకోవచ్చు. ఇంకా లలిత అమ్మవారికైనా, సరస్వతి అమ్మవారికైనా చేసుకోవచ్చు. పూజను కుంకుమతో పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మకు కుంకుమార్చనతో పూజ చేసుకుంటే అమ్మకు ఎంతో ఇష్టం. నిత్యం కూడా కుంకుమార్చన అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ మనం సింపుల్గా పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మన శక్తి కొలది పెట్టవచ్చు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా. అమ్మకు పూజ చేసుకొని అమ్మ ఆశీస్సులు, ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.